హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ ఎంత గరిష్ట పాయింట్లు పెరిగింది, ఈరోజు సెన్సెక్స్ ఎంత పాయింట్లు పడిపోయింది అని టీవీలలో న్యూస్లో చెప్తూ ఉంటారండి. ఇవి అంటే ఏంటో మనలో చాలామందికి తెలియదండి. అసలు ఇవి ఎందుకు పడుతున్నాయి కూడా తెలియదండి ఎవరికి. దాని గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రెండు ఇండెక్స్లు అండి. ఇండెక్స్ అంటే సూచీలు. సెన్సెక్స్ బిఎస్సి యొక్క ఇండెక్స్ అండి. నిఫ్టీ ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ అండి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో స్టార్ట్ అయింది. ఇది వరల్డ్‌లోనే 11th బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అండి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1992లో స్టార్ట్ అయింది. ఇది వరల్డ్‌లోని 12th బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అండి. ఈ రెండు సెబీ అండర్‌లో ఉంటాయండి. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాలో స్టాక్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌కి సంబంధించి డెసిషన్ తీసుకోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని అప్డేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. సెన్సెక్స్‌లో చాలా కంపెనీస్ ఉంటాయండి. అది అన్ని కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి కాకుండా టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్‌కి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందండి. బేస్డ్ ఆన్ ద కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి సెన్సెక్స్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. 30 కంపెనీస్‌లో మోస్ట్ ఆఫ్ కంపెనీస్ లాభాల్లో ఉంటే సెన్సెక్స్ పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ కంపెనీస్ లాసెస్‌లో ఉంటే సెన్సెక్స్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 20 కంపెనీస్ లాభాల్లో ఉన్నాయనుకుందాం. 10 కంపెనీస్ లాసెస్‌లో ఉన్నాయనుకుందాం. సెన్సెక్స్ అప్పుడు పెరుగుతుందండి. కమింగ్ టు నిఫ్టీ. నిఫ్టీలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. అది అన్ని కంపెనీస్‌ని కన్సిడర్ చేయకుండా టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 50 కంపెనీస్‌ని కన్సిడర్ చేస్తుందండి. ఆ 50 కంపెనీస్ మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఆ టాప్ 50 కంపెనీస్‌లో మోస్ట్ ఆఫ్ 50 కంపెనీస్ లాభాల్లో ఉంటే అది అప్ సైడ్‌కి వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లాసెస్‌లో ఉంటే డౌన్ సైడ్‌కి వెళ్తుంది. లెట్స్ హోప్ అందరికీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. ఇంకొక ఇండెక్స్ గురించి చెప్తానండి మీ అందరికీ. అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ. ఇది 12 బ్యాంక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్స్ విత్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండెక్స్ మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఆ బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ బట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ అండ్ డౌన్ డైరెక్షన్‌కి వెళ్తూ ఉంటుంది. మన ఛానెల్‌లో డైలీ మార్కెట్ ఎందుకు పెరిగిందో, లేదా ఎందుకు తగ్గిందో న్యూస్ వీడియో వస్తుందండి. అక్కడ ఆ న్యూస్ వీడియోస్‌తో పాటు ఒక గుడ్ స్టాక్ గురించి కూడా నేను చెప్తున్నానండి. అందరూ ఒకసారి చూడండి. మన ఛానల్ మెయిన్ థీమ్ ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి అందరికీ చెప్పాలి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కొంచెం తెలిసిన వాళ్ళకి గుడ్ స్టాక్స్ గురించి చెప్పాలి. నేను 2 చెప్తున్నానండి. ఆ న్యూస్ వీడియోస్ కూడా ఒకసారి అందరూ చూడండి. ఈ వీడియో కనుక మీ అందరికీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. అప్‌కమింగ్ వీడియోలో ఇంకొక మంచి బేసిక్ లెవెల్ 2 టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ అండి.